ये मसलक फिर के दीन धर्म सब जोड़ के मिल जाए बाहम हो एक वैसी साकायत हो एक जमात एक अलम हो एक जमात एक अलम हो एक जमात एक अलम लोगों को बता दे लोगों होशियार है हम बेदार है हम खुदा అనగనగా ఒక గ్రామంలో ఆ గ్రామం పేరు సెట్టిగుంట. ఉమ్మడి కడప జిల్లాలో ఒక మారుమూలకు గ్రామం. ఆ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 9 సంతానంలో 4వ సంతానంగా పుట్టిన వ్యక్తి మొదటి నుంచి ఆదర్శంగా బ్రతకాలని నిర్ణయించుకొని కొన్ని సంవత్సరాలు కువైట్ లో ఉద్యోగం చేస్తూ అక్కడ ఏదైనా ముస్లింల మీద ఏమైనా సమస్య వస్తే తక్షణమే స్పందించే గుణం ఉన్న వ్యక్తి, అలాగే అక్కడి ప్రభుత్వం నుండి అవార్డు అందుకున్న ఏకైక భారతీయ వ్యక్తి. ఉద్యోగం మీద అలాగే వారు చేసే కార్యక్రమం మీద ఎంతో శ్రద్ధతో ఉద్యోగ బాధ్యతలను నెరవేరుస్తూ అక్కడి ప్రభుత్వం నుండి ఎన్నో అవార్డులు పొందిన వ్యక్తి. చేసే పనిలో నిజాయితీగా, ఆచరణలో అందరికీ నమ్మిన బంటుగా, అక్కడ ఉద్యోగస్తులకు ఏమైనా సమస్య వస్తే ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా వారి సమస్యలను పరిష్కరించే ఒక లీడర్ గా ముందుకు సాగుతూ తర్వాత స్వదేశానికి చేరుకొని మిగిలిన జీవితం తాను నమ్ముకున్న ముస్లిం సమాజం కోసం ఏదో ఒకటి చెయ్యాలని ఒక దృఢ సంకల్పంతో ఎంతో ఓర్పుతో వారితో నడిచే వారిని కొంతమందిని కలుపుకొని రాష్ట్రంలో తిరుగుతూ ఒక ముస్లిం వేదిక అనే చెట్టుని నాటి ఆ చెట్టుకి ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా చూసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరో కాదు, సయ్యద్ ఖలీల్. సయ్యద్ ఖలీల్ అంటే ఒకప్పుడు సాధారణ వ్యక్తి, కానీ ఇప్పుడు సయ్యద్ ఖలీల్ ఒక బ్రాండ్. సెట్టిగుంట అనే ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న ఆకాంక్షతో పనిచేస్తున్న ఏకైక వ్యక్తి సయ్యద్ ఖలీల్. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆ వ్యక్తి ఆ ఊరికి ఒక దిక్సూచి, ఆ వ్యక్తి ఆ ఊరికి ఒక పోరాటం, ఆ వ్యక్తి ఆ ఊరికి ప్రజల ఆకాంక్ష, ఆ వ్యక్తి ఆ ఊరి సమస్యల మీద పోరాటం చేసే ఒక ధీరుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పదవులున్నాయి. ఎక్కడ కూడా పదవి గురించి అడగకుండా తన సొంత సామాజిక వర్గం కోసం అహర్నిశలు పనిచేస్తూ ప్రత్యేక వ్యక్తి సయ్యద్ ఖలీల్. ఎందరినో చూసి ఉంటారు, కానీ ఇటువంటి వ్యక్తి లక్షల్లో ఒకరుగా మాత్రమే ఉంటారు. సో వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే, జీవితంలో తాను నమ్ముకున్న దైవాన్ని 5 పూటల నమాజ్ చదువుతూ ఇస్లాం చూపిన దారిలో పయనిస్తూ కట్టుబాటుల్లో ఇస్లాం మార్గాన్ని అనుసరిస్తూ వేషధారణలో కూడా ఇస్లాం చూపిన కట్టుబాట్లను ధరించే దుస్తువులు కూడా చాలా సాధారణంగా వేసుకొని ఎక్కడ కూడా హంగు ఆర్భాటాలు లేకుండా దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ కావలసిన సమయంలో ఖర్చు పెడుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు. అంతెందుకు దూర ప్రయాణం వెళ్ళినప్పుడు ఆయనతో ఉండే ఆ సంచే దానికి నిదర్శనం. ఎందుకంటే ఆ సంచిలో 2 జతల బట్టలు తప్ప ఇంకా ఎక్కువ ఏమీ పట్టవు. ఆయనకు భయం లేదు ఈ సంచిలో బట్టలు నలిగిపోతాయేమో అని. ఎందుకంటే బట్టలను గంజి వేసి ఇస్త్రీ చేసి ఖద్దరు దుస్తులు వాడే వ్యక్తి కాదు. కాబట్టి లాచి పైజామాతో కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తాడు. మాటల్లో కొద్దిగా కఠినంగా కనిపించినా ఆపద వస్తే అర్ధరాత్రి అయినా నేనున్నాను అంటాడు. ఎక్కడ కూడా రాజకీయ నాయకులను పొగడ్డం గాని పొగిడిన వారితో పని చేయించుకోవాలన్న ఆలోచన కూడా ఆయనకు లేదు. ఎందుకంటే దేవుడు ఆయనకు చాలా ఇచ్చాడు, అయినా ఏమీ లేని వారిలాగా ఉంటాడు. అది వారి జీవితానికి నిదర్శనం. స్నేహానికి ప్రాణమిస్తాడు, శత్రుత్వానికి గుండె చూపి నిలబడతాడు. ఓర్పులో ఆకాశం వలె, సహనంలో సముద్రం వలె, కోపం వస్తే ఒక ప్రళయం లాగా దూసుకుపోతాడు. ఎక్కడ కూడా తలదించుకోకుండా ఆత్మ గౌరవంతో ఎంతమంది ఆయన గురించి తప్పుగా చెప్పినా దానికి సమాధానం చిరునవ్వుతో చెబుతాడు. ఆయనకున్న పేరు ఏ పార్టీ వారైనా ఆయనకు గుర్తింపిస్తారు, కానీ ఆయన గుర్తింపు ఆ దేవుడు నాకు ఇస్తాడు అంటాడు. నా ముస్లింల కోసం పని చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఆ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అంటాడు. నిజంగా ఏదో ఒక చిన్న కార్యక్రమం చేసి
పదవులు తీసుకోవాలని ఈయనతో పాటు నడిచిన వ్యక్తులు ఉన్నారు. ఈయనకు ఒక వీక్నెస్ ఉంది, అందరినీ నమ్ముతాడు. అలాగని నమ్మిన వారు మోసం చేస్తే వారికి తగిన గుణపాఠం చెప్పే వరకు నిద్రపోడు. ఇదే ఆయన జీవిత నిదర్శనం. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతాడు. కల్మషం లేని ఆ నవ్వు ఎక్కడ కూడా ఎవరినైనా మోసం చెయ్యాలి అన్న ఆలోచన కూడా ఆయనకు రాదు. ఎందుకంటే ఆయనకు చాలా మంది మోసం చేసి ఉన్నారు. మోసం చేసిన వారు ఇప్పుడు కూడా బాధపడుతున్నారు. ఖలీల్ భాయ్ అప్పుడు కూడా అలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. మోసం చేసిన వారు కనుమరుగైపోయారు. వీరి వ్యక్తిగత జీవితాల్లో చాలా మంది తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఎన్నో నిందలు వేశారు. ఎన్ని మాటలు చెప్పినా, తన కుటుంబ సభ్యులను కూడా అవమానించిన, మాట్లాడిన, ఎంతో ఓపిగ్గా ఓర్పుగా ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడకుండా సంస్థాపకంగా మాట్లాడండి, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అప్పుడు శత్రువులు కూడా ఖలీల్ భాయ్కి మిత్రులైపోయారు. అది వారి నైజం. మంచి చేయాలన్న సంకల్పంతో బయలుదేరిన ఒక బాటసారిగా ఆయనతో నడిచిన కొంతమంది చెబుతూ ఉంటారు, ఏంటి ఖలీల్ భాయ్ మీకు ఇంత సహనం, ఓపికతో ఎలా ముందుకు సాగుతున్నారు? దానికి సమాధానంగా ఒకే ఒక్క మాట అంటాడు, నన్ను తిట్టిన వారు, నా మీద రాళ్ళు కొట్టిన వారు, ఆ తిట్లను పూలమాలుగా, వారు విసిరిన రాళ్లను నా నడకకి మెట్లుగా వాడుకుంటూ నడుస్తా ఉంటాను. ఎందుకంటే వారు తిట్లే నాకు దీవెనలు. నాకు నా జన్మ ఇచ్చిన తల్లి, నన్ను పెంచి పోషించిన తండ్రి, నేను పెరిగిన భూమి నాకు ఈ విలువలు నేర్పించింది. నా దేశం నాకు నేర్పించింది. ఆ విలువలతో అనేక దేశాలు వెళ్ళాను. కానీ నా దేశంలో దొరికినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి. ఏ దేశంలో కూడా నాకు దొరకలేదు. నేను గర్వపడుతున్నాను. నేను భారతదేశంలో పుట్టానని, నేను ఇండియన్ అని, దేశం కోసం మరియు సమాజం కోసం, భావితరాల బంగారు భవిష్యత్తు కోసం నా ప్రాణాలు స్థానానికైనా సిద్ధంగా ఉంటానని, ఎక్కడ కూడా వ్యక్తిత్వాన్ని, మానవత్వాన్ని, నా సీమ ఇచ్చిన పౌరుషాన్ని ఎవరి ముందు తలదించకుండా నా ముస్లిం సమాజం కోసం, దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటానని మరోసారి మీ అందరికీ నేను నమ్ముకున్న నా దైవ సాక్షిగా చెప్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. జై భారత్, జై జవాన్, జై కిసాన్, మేరా భారత్ మహాన్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి.